పట్టి నెమ్మదిగా లేచి నిలబడతారు. చిన్నపిల్లలు కదా, తిని మోకాలు పట్టుకుని మెల్లగా లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారట. లేవడం నిలబడతారు. ఆ లేవడంలో చేతులు జారిపోయి ముందుకు తుండిపోతూ మళ్ళీ లేస్తారు. ఇటు అటు నడుస్తారు. తమ తల్లుల పైట కొంగులు పట్టుకుని ఊగుతారు. ఆవు దూడల తోకలు గట్టిగా పట్టుకుంటారు. అవి ముందుకు పోతూ ఉంటే తోక విడిచిపెట్టాలని తెలియక దూడల వెనకనే జరుగుతూ ఉంటారు. బురదలోకి దూకుడుగా వెళ్ళి ఆడుకుంటారు. తల్లులు ఎత్తుకుని చనుబాలు త్రాగిస్తూ ఉంటే 2 చేతులతోనూ 2 పాలిళ్ళు తడుపుతూ గుక్కకి మరింత చేపు వచ్చేటట్లు పాలు త్రాగుతారు. వచ్చి రాని ముద్దు మాటలు ముచ్చటగా మాట్లాడుతారు. ఏది నాన్న నాట్యం చెయ్యి అంటే చేతులు కాళ్ళు అందంగా కదుపుతారు. తడవాడిరి బలకృష్ణులు దడవాడిరి వారి చూచి తగరంబాదుల్ దడవాడిరరులు భయమున దడవాడిరి మంతనముల తపములు వేడ్కన్. బలరాముడు కృష్ణుడు ఆ విధంగా ఎంతోసేపు ఆడుకుంటూ ఉంటే రంభ మొదలైన అప్సరసలు చాలాసేపు ఆకాశంలో ఆనందంతో నాట్యం చేశారు. లోకంలోని దుర్మార్గులు భయంతో వడబడి తడబడ్డారు. లోకంలోని దుర్మార్గులు భయంతో వడబడి తడబడ్డారు. ఋషులు తమ గోష్ఠులలో లోకం సుఖపడబోతున్నదని సంతోషంతో ఎంతోసేపు సంభాషించుకున్నారు. తలలెత్తి మెల్లన తడవి ఆడెడు వేడ పన్నగాధీసుల బగిరి దాల్తూ రంగ సంమృష్ట వంకాంగ రాగంబుల నేనుగున్నల ఎత్తువత్తు రసమంబులైన జవాతిరేకంబుల సింగపు కదమల తిరివహింతురు ఆననంబుల అంతకంతకు నెక్కుబాల్క చంద్రుల పగిదితోతు రెలమి తల్లుల చన్ను పాలెల్ల ద్రావి పరమయోగోద్భవామృత పానలీల సోలి ఎరుగని యోగుల సొంపుగందు రాకుమారులు జన మనోహరులగుచూ. ఆ బాలకులు నేలపైన ప్రాకుతూ మెల్లగా తలలెత్తి ఆడుకుంటూ ఉంటే ఆదిశేషుడు పడగెత్తి ఆడినట్లు కనిపిస్తారట. బాలకులు నేలపై ప్రాకుతూ మెల్లగా తలలెత్తి ఆడుకుంటూ ఉంటే ఆదిశేషుడు పడగెత్తి ఆడినట్లు కనిపిస్తారు. మట్టిలో ఆడుకొని ఒళ్ళంతా మట్టి పులుముకున్నప్పుడు ఏనుగు గున్నల వలె కనిపిస్తారు. ఏనుగులు ఆ బురదల్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాయి పిల్లలు, అందుకని ఏనుగు గున్నల వల్లే కనిపిస్తారు. కుప్పించి దూకుతున్నప్పుడు సాటిలేని జవసత్వాలతో సింహపు పిల్లల వల్లే కనిపిస్తున్నారు. ఒక్కసారి దూకి ఆడుతున్నటువంటి ఆటలో సింహపు పిల్లల వల్లే కనిపిస్తారట. రోజు రోజుకు వారి ముఖాలలోని తేజస్సు పెరుగుతూ ఉంటే ఉదయించిన సూర్యచంద్రుల వలె గోచరిస్తారు. తల్లుల చనుబాలు త్రాగి పరవశించి ఉత్తమమైన యోగ సాధన వల్ల కలిగిన అనుభూతి అనే అమృతాన్ని రుచి చూస్తున్న యోగీశ్వరుల వలె కనబడతారు. వారిని చూస్తున్న కొద్దీ రేపల్లెలోని జనులకు తన్మయత్వం కలుగుతున్నది. చూడని వారలనెప్పుడు చూడక లోకములు 3 చూపుల తిరుగన్ చూడక నేర్చిన బాలక చూడామణి జనుల నెరిగి చూడగ నేర్షన్. విష్ణువు తన వంక చూడని వారిని ఎన్నడూ చూడడు. అతని చూపుతో 3 లోకాలు గిరగిర తిరుగుతూ ఉంటాయి. అంతటి చూపు నేర్చిన శ్రీ మహావిష్ణువు గోపాల బాలకుడై జనులను కనులెత్తి చూడసాగాడు. క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు. ఓ రాజా, ఆ బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వితే దట్టమైన అజ్ఞానం నవ్వుల పాలైపోయిందంట. ఇది పరీక్షిత్ మహారాజుతో సుఖబ్రహ్మ గారు చెప్తున్నారట. ఆ బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వితే దట్టమైన అజ్ఞానం కూడా నవ్వుల పాలైపోయిందంట. జ్ఞానం పుట్టుకుని వస్తుంది, నవ్వుల పాలైపోయి జ్ఞానం పుట్టుకుని వస్తుంది. అంతటి విష్ణువు ఇంతటి వింత బాలకుడై తనను చూచి నవ్వే గోపకాంతలను చూచి నెమ్మదిగా నవ్వడం నేర్చాడు. నువ్వులు ఉండలు చేయాలన్నమాట. నవ్వుతున్నాడు ఆయన, నవ్వడం నేర్చాడు. అవ్వల నెరుగక మువ్వురి కవ్వల వెలుగొందు పదము పరముడర్భకుడై
ఆ యవ్వలకు సంతసంబుగా నవ్వా యవ్వా అనంగా వల్లవ చేర్చెన్. త్రిమూర్తులకు అతీతంగా ఉండే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు కనుక అమ్మ అంటూ ఆయనకెవరూ లేరు. ఆ పరమపురుషుడు ఇప్పుడు బాలకుడే తన అమ్మలకు ఆనందం కలిగేటట్లు అమ్మా అమ్మా అని పిలవడం నేర్చుకున్నాడట. అడుగులు వేగలిగియు రెండడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుండడుగిడ దొడగెను శాస్త్రవులు అడుగులు నడుగులును వదలి అడుగవని పడను. విష్ణువు సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు. అలా 1000 అడుగులు కలిగిన వాడైనా వామనుడుగా 2 అడుగులతో భూమిని ఆకాశాన్ని ఆవరించిన వాడు. అటువంటి వాడు ఇప్పుడు బాలకృష్ణుడే తప్పటడుగులు వేయటం నేర్చుకున్నాడు. ఆయన ఎటువంటి వాడు? అంతా నిండిన వాడు, ఎక్కడ ఖాళీ లేదు. అయినప్పటికీ వామనావతారంలో 1 అడుగు భూమి 1 అడుగు ఆకాశం వేసి కూర్చుండి ఆవరించిన వాడు. అటువంటి బాలకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ బాలుడు రూపంలో వచ్చి తప్పటడుగులు వేయటం నేర్చుకున్నాడు. ఆయన అడుగులు వేయటం చూచి దుష్టులు పొగరు మాటలు వంకర మాటలు మాని అడుగున పడిపోయారట. ఎవరైనా భగవంతుడు ఒక్క మాట మాట్లాడితే భగవంతుడి మాట రాణిస్తుంది కానీ అజ్ఞానుల మాట ఎలా రాణిస్తుంది? అవన్నీ అడుగున పడిపోతున్నాయంట, వంకర వంకర మాటలన్నీ కూడా. మరియును తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిర్భూతి పూతగాక ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుగుగాక పాలభాగంబుపై పరుగు కావిరి పొట్టు కాముని గెల్చిన కన్నుగాక కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాక హారవల్లులుగాక బాలలీల ప్రౌఢ బాలకుండు శివును పగది నొప్పే శివునికి తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. ఆటపాటల సమయాలలో బాలకృష్ణుడు పరమశివుని వలె కనిపించేవాడట. వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పోత వల్లే కనిపించేదట. ఉంగరాల జుట్టును పైకి ముడిచి ముత్యాలు పెడుతూ ముడివేసిందట వాళ్ళ అమ్మ యశోద. అది శివుని తలపై ఉండే చంద్రవంకలాగా కనబడుతున్నదట. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రని తిలకం మన్మధుని గెలిచిన శివుని పాలనేత్రంలాగా కనబడసాగిందట. 3వ నేత్రం అన్నమాట అది. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రని తిలకం మన్మధుని గెలిచిన శివుని పాలనేత్రంలాగా కనబడసాగిందంట. అంటే ఎర్రగా ఉంటుంది కదా. మెడలో వేసిన రత్నాల హారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద నీలమణి ఉందే, అది శివుని కంఠంలోని హాలాహలపు నల్లని మత్సలాగా కనబడుతున్నదట. మెడలోని ముత్యాల హారాలు శివుని మెడలోని సర్పహారాలుగా కనబడుతున్నాయి. ఎదగకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో ఈ విధంగా లీలలు చూపాడు. శివుడు తాను ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నాడా అన్నట్లు చిన్ని కృష్ణుడు శివుని వలె కనిపించాడు. ఆపాపల విహరణములు తీపులు ఉట్టింప మరగి తేకువలేక గోపాల సతులు మక్కువనే పనులను మరచియుండి ఈక్షణ పరలై. బలరామకృష్ణుల బాల్యక్రీడలు గోపికలకు మధురంగా కనిపించుతూ ఉన్నాయట. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మర్చిపోయి ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తూ ఉండిపోయారట. ఏంటి వస్తున్నాడేటు మన దాకా వస్తాడేమో, మన వంకే చూస్తున్నాడేమో, అసలు ఒక్కొక్కటి ఏంటి అలాగ అందరూ కూడా ఆ బాల క్రీడలు చూస్తూ ఉండిపోతున్నారట. వాళ్ళు ఇక కదలలేకపోతున్నారట. ఆ సమయంబున బాలకులు తల్లులు గోరుగోర కొమ్ములు గల జంతువుల వలన నేమరక జలదహన కంటకాదుల ఎడ మోసపోక బాల సంరక్షణంబు సేయుచు నుల్లంబుల మొల్లంబులైన ప్రేమంబుల అభిరామంబులుగా విహరించుచుండిరంతా. అప్పుడు బలరామకృష్ణులు
తల్లులు చక్కని జాగ్రత్తలతో తమ బాలులను పెంచుతూ వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు అన్న జంతువుల నుండి, నీళ్లు, నిప్పు, ముళ్ళు మొదలైన వారి నుండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఆయా ఋతువులకు తగిన విధంగా రక్షించుకుంటూ వస్తున్నారు. హృదయాలలో బాలకుడేడ ప్రేమానురాగాలు ఉప్పొంగిపోతూ ఉండగా ఆనందంగా కాలం గడుపుతున్నారు. తన ఈడు గోపబాలురు తను కొలవంగ రాముగూడి తనువు గలుగుచున్ తను గమనంబుల కృష్ణుడు తను మధ్యలు మెచ్చ నీలతను రుచి మెరసిన్. బాలకృష్ణుడు బలరామునితో పాటు చిన్ని చిన్ని అడుగులతో ఆడుకుంటూ ఉంటే, ఇద్దరు కడి ఆడుకున్నట్ట. బాలకృష్ణుడు బలరామునితో పాటు చిన్ని చిన్ని అడుగులతో ఆడుకుంటూ ఉంటే, తన ఈడుగల గోపబాలురు అతని చుట్టూనే ఆడుకునేవారు. తర్వాత ఆ పిల్లలు ఉన్నారు కదా, తత్మా పిల్లలు కూడా వీళ్ళిద్దరూ ఒకరి చుట్టూ ఒకరు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఆడుతున్నారట. అతడే తమ నాయకుడు అన్నట్లు, అవును, అతడే తమ నాయకుడు అన్నట్లు భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. అతని శరీరపు నీలి వన్నెలు చూచి గోపికా స్త్రీలు చాలా సంతోషించారు. ఆయన శరీరపు నీలి వన్నెలు చూచి గోపికా స్త్రీలు చాలా సంతోషిస్తున్నారు. మన ప్రభు అన్నప్పుడు దేవుడు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా, ఎక్కడ దేవుని చూసినా, ఏ మహాత్ముని సందర్శించినా మనకి ఎలా అనిపిస్తుంది? మనం నేర్చుకున్నది, మనం పారాయణలు చేస్తున్నది, మనం విన్నది, మనం పాడుకున్నది, బా ఇలాగే కదా, ఇంతే కదా అని మనకి దేవుణ్ణి అసలైనటువంటి దైవత్వాన్ని కనిపింపచేస్తుంది. ప్రకృతి కూడా దేవుని యొక్క మహిమని ప్రతి అణువు మనకు ఆ రీతిగా మనకి కనిపింపచేస్తారు మహాత్ములు. మనసు ఉండాలి, భగవంతుని వైపు మనసు ఉండాలి. మరియు ఆ కుమారుండు దినదినంబునకు సంచార సంభాషణ దక్షుండై రోజు రోజుకి నడవడం, మాట్లాడడం చక్కగా నేర్చుకున్నాడు. చప్పుడు చేయకుండుమని జంకే ఒనర్చిన నల్గిపోవగా అనప్పుడు బారసాచి తనయర్ మిలి విందులు వచ్చి రంచు నవ్వొప్పగా ఈరు తల్లి దశ కొత్తిలి కృష్ణుండు రంతు సేయుచు నెప్పటి వచ్చి చంగుడుచు నింపొలయన్ మొలగంట మ్రోయగన్. తల్లి అల్లరి చేయవద్దని బెదిరిస్తే కోపగించి దూరంగా వెళ్ళిపోతాడు. యశోద అది చూచి నా కన్న తండ్రి వచ్చేసాడు ఏడి అంటూ చేతులు సాచి నవ్వుతూ పిలవగానే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి అల్లరి చేస్తూ ఎప్పట్లాగా చనుబాలు తాగుతాడట. తల్లి అల్లరి చేయవద్దని బెదిరిస్తే కోపగించి దూరంగా వెళ్ళిపోయి మూతి ముసుకు కూర్చుంటాడనమాట. మళ్ళీ వెంటనే యశోద అది చూచి నా కన్న తండ్రి వచ్చేసాడు ఏడి అని చేతులు చాచి పిలిచేసరికి వెంటనే పిలవగానే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి అల్లరి చేస్తూ ఎప్పట్లాగా చనుబాలు తాగుతాడు. ఇంక తల్లికి అంతకన్నా ఆనందం ఏముంది చెప్పండి. అలా అల్లరి చేస్తూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే మొలత్రాడుకు కట్టిన గంట గల్లు గల్లు మోగుతుందట. గల్లున మోగుతుంది. ఆ అల్లరి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అల్లరి ఎంతో అందంగా ఉంటుంది. కవులందరూ ఎంత రాసినా తనివి తీరకుండా ఉండేటువంటి అల్లరి అది. అల్లరి ఎంతో అందంగా ఉంటుంది. గోపికల ఇండ్లలో వెన్నెలన్నీ తిని ఇంటికి వచ్చి ఏమీ అరగనట్టు తప్పటడుగులతో తల్లి దగ్గరకు వస్తాడు. నెమ్మదిగా అమ్మ చన్నుపువ్వ పెట్టు అని అడుగుతాడు. వల్లవ గృహ నవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుంగని భంగిన్ తల్లి గదిసిన చిట్టాడుచు నల్లన చనుపువ్వ పెట్టుమవ్వా అనుచున్. అమ్మా ఇది అన్ని చోట్లకి వెళ్ళి బయటకు వెళ్ళి గోపికల ఇళ్లలో వెన్నెలన్నీ తినేసి ఇంటికి వచ్చి ఏమి ఎరగినట్టుగా తప్పడడుగులతో తల్లి దగ్గరికి వస్తాడట. నెమ్మదిగా అమ్మ చనుపువ్వ పెట్టు అని అడుగుతాడట. మరియు గోపకుమారులను కూడుకొని కృష్ణుడు గోవల్లభుడనేను గోవులు మీరని రంకె వేచుచు వంగియాడు రాజనే భటులు మీరలు రెండని ప్రాభవంబున పెక్కు పనులు వనుచు నీ తస్కరుండ మీరింటి వారిని నిద్రపుచ్చి సొమ్ములు కొనిపోయిడాగునే సూత్రధారి మీరందరూ బహురూపులని చెలంగుచు ఆటలాడబెట్టు మూలలురుకును
దాగిలి మూతలాడు నుయ్యలల నూగు చేబంతులొనరవైచు జార చోరుల జాడ జాల నిగుడు సౌరి బాలురతో నాడు సమయమందు. కృష్ణుడు గోపబాలకులందరితో కలిసి రకరకాల ఆటలు ఆడసాగాడు. మీరందరూ గోవులు, నేను ఆబోతును అంటూ ఆబోతులా వంగి రంకు వేస్తూ పరుగు పెడతాడట. నేను రాజును, మీరు భటులు అంటూ అధికారం చూపుతూ వాళ్ళకి ఎన్నో పనులు చెప్పి చేయిస్తూ ఉంటాడట. నేను దొంగను, మీరింటి వాళ్ళు అంటూ వారిని నిద్రపుచ్చి వారి వస్తువుల్ని తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. మీరందరూ వేషధారులు, నేను సూత్రధారిని అంటూ వారందరినీ ఆటలాడిస్తాడు. మూల మూలల్లో దూరతాడు, దాగుడు మూతలాడుతాడు, ఉయ్యాల లూగుతాడు, చేతి బంతులు ఎగరవేస్తాడు, జారుని వలే చోరుని వలే రకరకాల పోకళ్ళు పోతాడు. అన్ని వేషాలు వేస్తాడు, అన్ని తానే గనక. మరియు ఆ కుమారశేఖరుండు కపట శైశవంబున దొంగజాడలం క్రీడింప గోపికలు లేక యశోద కడకు వచ్చి ఇట్లా మొదలయ్యాయి. మనకి నోటీసులు మొదలయ్యాయి. ఆ కృష్ణుడు బాలకులందరిలోనూ చాలా ఉత్తముడు. చాలా ఉత్తముడు. బాల్య క్రీడలు అతనికి లీలలే గాని నిజమైనవి కావు. నిజమైనవి కావు. అతడు దొంగలాగా రకరకాల అల్లరి పనులు చేస్తూ క్రీడిస్తూ ఉన్నాడు. నల్లనయ్య అల్లరి ఆటలు చూచి గోపికలకు ఓర్పు నశించిపోయింది. వారు యశోద దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పుకున్నారు. ఇలా చెప్తూ ఉంటే నాకు గుర్తుకొచ్చింది. యాత్రలో తీసుకెళ్లారు బాబుజీ మహారాజ్. ఉత్తర యాత్రలు ఫస్ట్ అప్పుడు నా చిన్నతనంలో తీసుకెళ్తే, చిన్నతనం కాదు, మా అమ్మ వాళ్ళతో కాకుండా కొంచెం పెద్ద అయిన తర్వాతే స్వామివారి దగ్గర కొంచెం శిక్షణలో ఉన్నప్పుడే వెళ్ళాను. వెళితే రాత్రిపూట బాబుజీ పాపం అందరికీ కాపలా కాసేవాళ్ళండి. 2 భోగిలు, యాత్ర భోగిలు మాకు, రైలు భోగిలు. ఇప్పుడు రైల్లో యాత్రలు వేయటం చాలా కష్టం, ఎక్కడ చూడల్లా మరి తెలిసే. రైలుల్లో యాత్రలు వెళ్ళటం యాత్ర స్పెషల్. దానికి ఒక బ్యానర్ కట్టుకునే వాళ్ళం రెండు వాటికి. ఇప్పుడు ఎవరైనా ప్రయాణికులు వచ్చి మన బండి ఎక్కుతారు అనుకోండి, ఇది యాత్ర స్పెషల్, మీరు ముందుకు వెళ్ళిపోండి. పెద్ద దౌర్జన్యం అక్కడికి. ఎందుకంటే ఆ 3 నెలలు మనవే, 3 నెలలండి యాత్ర అంటే. భోగిలు 2 మనవే. దానిలో కంపార్ట్మెంట్లు ఒక్కొక్క దానికి 4, 2 చిన్నవి ఉంటాయి, 2 పెద్దవి ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒక కంపార్ట్మెంట్లో బాబుజీ మధ్యలో 2 చిన్న కంపార్ట్మెంట్లో ఒక చిన్న దాంట్లో బాబుజీ ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత మా వాళ్ళు వేరుగా ఉంటుండేవాళ్ళు. అది ఉండేవాళ్ళు. ఉండగా పాపం రాత్రుళ్ళు బయట మన కంపార్ట్మెంట్లు తీసుకెళ్ళి ఒక చోట పెట్టేస్తారు. రాకపోకలు రైళ్ళకు అంతరాయం కలగకుండా మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో చోటు ఉంటాయి ఆపడానికి, ఎక్కడో తీసుకెళ్ళి ఆపుతారు. ముందర తీసుకొచ్చి రైలు ఆగగానే వాళ్ళు చెప్తారు మనకి, మళ్ళీ మీరు ఇక్కడ ఉండిపోతారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళిపోతాం, ఏమన్నా కావాలంటే ట్రైన్ స్టేషన్లో దిగి చూసుకోండి నేను. మన వాళ్ళు ఎవరైనా ఏమన్నా కావాలంటే స్టేషన్లో దిగి ఉంటారు. కానీ భోజనాలు అవి యాత్ర వాళ్ళే పెడతారు కదండి, మనకి ఇంకా ఏముంటాయి, నిద్ర తప్ప. ఇక వెళ్ళి ఎక్కడో ఆపిన తర్వాత బాబుజీ ఏమో పడక మంచం, అది స్వామివారికి. అందరూ కింద చక్కగా చాపలేసేసుకొని హాయిగా పడుకునేవాళ్ళం, లైన్గా పడుకునేవాళ్ళం అందరూ. కాదు, బయట ప్లాట్ఫారం మీద పడుకునేవాళ్ళం. ఇంచుమించుగా చాలా వరకు భోగిలు మనతోనే ఉంటాయి. అంటే భోగిలు బయట భోగిలు ఉంటాయి, అది ఎక్స్ట్రా ప్లాట్ఫార్మ్లు అనమాట, తరచు ఉపయోగించేవి కాదు. వాటి దగ్గర మనకి నీళ్లు కూడా నిండా పట్టేసి అక్కడ పెడతారు. కానీ ఆగున్నప్పుడు మనందరం బట్టలు తీసుకొని అదే మన వెయిటింగ్ రూముల్లోనో లేకపోతే ఎక్కడ మిగిలితే అక్కడ గబగబా స్నానం చేసేసుకుని వచ్చేసేవాళ్ళం. సరే, బాబుజీ రాత్రుళ్ళండి కాపలా కాస్తుండేవారు. మడత మంచం కుర్చీ చేసుకున్నప్పుడు మన చిన్న సుబ్బారావు గారు, చాకలి కృష్ణ, వీళ్ళందరూ కూడా కాపలా బాబు దగ్గర కొంచెం చూసిరా ఏంటి పరిగెత్తు అటు పరిగెత్తండి వాళ్ళు పరిగెత్తుండేవాళ్ళు. కొంచెం నాకు కూడా కొంచెం ఏమన్నా బట్టల యువతగాని చేయాలి అంటుంటే కాస్త హెల్ప్ చేస్తుండేవాళ్ళు వాళ్ళు పాపం. అలాగా చేస్తుండేవాళ్ళు. అంటే బాబుజీ రాత్రుళ్ళు ఆ పడకుర్చీలో కూర్చుని అందరినీ కాపలా కాస్తుంది. ఏం పట్టిందండి, ఎట్టి చాకరీ కాకపోతే ఆయనకి.
ఆయన్ని మనం చూసుకోవాలా, ఆయన చూసుకోవాలా, అలా చూసుకునేవారు ఆ కన్నతండ్రి పాపం. ఇలా ఉంటూ ఉంటే మాతో ఏమైందంటే మాకు విశ్వనాథ మావయ్య వచ్చారు. విశ్వనాథ మావయ్య ఏం చేశాడంటే మొత్తానికి మామూలుగా అత్తయ్య మన దగ్గరికి బాబూజీ అంటే చాలా ఇష్టం. బాబూజీకి కూడా అత్తయ్య అత్తయ్య అంటుండేవారు. కానీ అత్తయ్యకి ఏంటంటే మడి వంట కావాలి. మన దగ్గర మడి వంట లేదు. జాతి నీతి కుల గోత్ర దూరగం మనదంతా. అందుకే జాతి నీతి కుల మతాలు కాదు, భగవన్నామం చక్కగా హాయిగా ప్రార్థనలు ఇవన్నీ చేసుకోవడం, ప్రసాదం తినడం అంతే తప్ప మనకి కొంచెం మళ్ళు గట్రా మనకి అంత ఉండేవి కాదు. ఉండేసరికి అత్తయ్య కదా నచ్చేది కాదు. నచ్చగా తరచు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుండేది. అయితే ఈ యాత్రలకు వెళ్తుంటే పాపం భర్త గారు ఏదో ఒకటి చూపించాలి కదా, ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన మాత్రం, ఆయనకు కూడా ఎవరు లేరు పాపం. అందుకు విశ్వనాథమ్మాయ అత్తయ్యని తీసుకొస్తానని బాబుని బతిమాలితే దానికి ఏముంది లేవా తీసుకురా, మీకు కూడా ఎక్కడో ఒక రూమ్ ఒక చోట మీకు సీట్ ఇస్తానులే తీసుకురా అని చెప్పి ఇద్దరికి ఒక చిన్న భోగి అక్కడ బాబూజీ ఉన్న దాంట్లో ఒక రిటైర్ అక్కడ ఒక అతను కాపలా కాసుకుంటూ ఉంటాడు మన కోసం, కండక్టర్ కింద కాపలా భోగి ఉంటాడు కదా, 2 టైర్ భోగి ఉంటాడు. అంటే అది ఇది కూడా మన సెలూన్ కి ఒకటి ఉంటారు కదా, అటెండర్ ఉండేది. ఇచ్చారు మా అత్తయ్యకి కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడ ఏంటంటే అందరూ ఒకలాగా ఉంటే ఆవిడ ఇంకోలాగా ఉండేది. ఆవిడేమో భోగిలో తలుపులు కిటికీలు ఎత్తుకుని పడుకుంటే బాబుజీ అటు తిరిగి ఆవిడకి పెడుతూనే ఉండేవారు అక్కడికి. నువ్వు తినాలి, తినకపోతే ఎట్ట కుదురుతుంది, ఇది ప్రసాదం వద్దంటే మడవుతుంది అది. అలా పెడుతున్న పాపం ఆమెకి పూర్వపు వాసనలు లేవో కొంచెం, కానీ మధ్య మధ్యలో అసలు తినకుండా ఉండరండి వీళ్ళందరూ, ఏదో మధ్య మధ్యలో కొంచెం ప్రసాదం తీసుకుంటూనే ఉంటారు. ఇలా ఉండగా బాబుజీ వెళ్ళి మెల్లగా ఆమె గాజులు వేసుకొచ్చింది. మెల్లగా గాజులు అవన్నీ పక్కన పెట్టుకుంటే ఆమె దగ్గర నుంచి తీసుకొచ్చేసారు. నా బాబు తీసుకురాల, ఆ పక్క వాళ్ళ చేత తీయించి దాయండి, ఇది మనమయ్యాము, ఇది ఇంకొకరు తీసుకెళ్తే ఇలా దాచివ్వరు కదా, మనం దాద్దాము, 2 రోజులు ఏడిపిద్దాము, ఏడిపించేద్దాం అప్పుడు ఇద్దామని చెప్పి దాయించారు. ఆవిడికి మెలుకొచ్చి ఇలా బోధిపో, నా గాజులు లేవు అని ఇలా బోధిపోమంటుంటే అప్పుడు బాబుజీ ఏంటంటే, ఏంటమ్మా ఏమైంది, మరి అందరు ఇక్కడ పడుకుంటే నువ్వెందుకు చెప్పా, లోపల ఆ చెమట్లో ఎందుకు పడుకున్నావు చెప్పు, అవి అందరితో పాటు ఉండొచ్చు కదా, నువ్వు ఏమైంది, నీది వీళ్ళకి అనుకుంటుందా, వీళ్ళది నీకు అంటుకుంటుందా, ఏంటి చెప్పు, ఇక్కడ మనం యాత్రకు వచ్చాను కదా అని బాబు ఆయన బాధ. అంతా అయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత అప్పుడు ఇంక ఏడిపించడం చాలే, ఓకే అత్తయ్య నువ్వు ఏడవకు, నువ్వు ఎలా వదిలేసి పడుకున్నావు, ఇప్పుడు మేమయ్యింది, రేపు ఇంకో దొంగ తీసుకెళ్ళినా అంతే కదా నేను నగలు, అందుకని నీకు చూపించడం కోసం తీసి దాచాం, మరి ఎలా దాచుకుంటావు, నువ్వు జాగ్రత్తగా దాచుకుంటావా దాచుకో, లేకపోతే మావయ్య అక్కడే ఉన్నాడు విశ్వనాథమ్మయ్య, మావయ్యతో చెప్పి మావయ్య ఎలా అంటే అలా దాచి నీకు ఆఖరణ మళ్ళీ అప్పచెప్తాం అని చెప్పి. ఎంత రెస్పాన్సిబిలిటీనో మనం అంటే, ఏ తల్లిదండ్రులు పెద్దలు కూడా మనకు అలా చేయరండి అని చెప్పి. అలాగా ఇక్కడ కూడా ఈయన కాస్త దొంగల్లే ఉండి యజమాని ఇది దొంగలాగా ఉండి యజమానుల్ని కాస్త కొంతసేపు ఆట పట్టించడం ఇలా. కృష్ణుడు బాలకులందరిలోనూ చాలా ఉత్తముడు. బాల్య క్రీడలు అతనికి లీలలే గాని నిజమైనవి కావు. అతడు దొంగలాగా రకరకాల అల్లరి పనులు చేస్తూ క్రీడిస్తూ ఉన్నాడు. నల్లనయ్య అల్లరి ఆటలు చూసి గోపికలకు ఓర్పు నశించిపోయింది. వారు యశోద దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పుకున్నారు. బాలులకు బాలు లేవని బాలెంతలు మొరలు బెట్ట పకపకనగి, ఈ బాలుండాలము సేయుచునాలకు క్రేపులను విడిచే నంబోజాక్షి. అమ్మా యశోద, మా ఇళ్లలో బాలెంతలు కుర్రవాళ్ళకి పాలు చాలవని గోల పెడుతుంటే నీ కొడుకు పకపక నవ్వుతూ ఎక్కిరిస్తూ లేగదూడల తాళ్ళు విప్పి ఆవుల వద్దకు వదిలేస్తున్నాడమ్మా. అసలు దానికి సంబంధం ఉందా? ఆవు దూడల్ని ఆవుల వద్దకు వదిలేస్తున్నట్ట అంటే ఏంటి దాంట్లో పరమార్థం? మనం ఆవు దూడలు సరిగ్గా తాగనివ్వటం లేదు, అందుకని మన పిల్లలకి ఇక్కడ పాలు తక్కువ అవుతున్నాయి అన్నమాట. అది గ్రహించే వాళ్ళకే గ్రహింపు ఉంటుంది ఇక్కడ అని అన్నట్టు. అమ్మా యశోద, మా ఇళ్లలో బాలెంతలు కుర్రవాళ్లకు పాలు చాలవని గోల పెడుతుంటే నీ కొడుకు పక్కపక్క నవ్వుతూ వెక్కిరిస్తూ లేగదూడల తాళ్ళు విప్పి ఆవుల వద్దకు వదిలేస్తున్నాడమ్మా. పడతి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలాడపడుచులకు పోసి
చిక్కిన గడవలవో నడిచిన ఆజ్ఞ గలదో లేదో. ఓయమ్మా, చక్కగా కాగిన పాలు కడవలలో ఉంటే నీ బిడ్డడు ఆ పాలను తోడి పిల్లలకు పోసి అంతటితో ఊరుకోకుండా మిగిలిన కడవలను పగలు కొట్టేశాడమ్మా. నీ వాడికి మీ భయభక్తులు ఉన్నాయో లేవో మరి. అంటే ఎందుకంటే ఇది కొంచెం రాజ సాంప్రదాయం కదా. నాయకుడు ఎవరు, నందుడు. అందులో అటు గట్టిగా చెప్పలేక మీ వాడికి మీ భయభక్తులు ఉన్నాయో లేవో మరి అని అలా వదిలేస్తున్నారు. మీ పాపడు మా గృహముల నా పోవగ బాలు ద్రావ నగపడకున్నన్ కోపించి పిన్న పడుచుల వాపోవక జిమ్ము కొనుచు వచ్చెన్ తల్లి. ఓ తల్లి, మా ఇళ్లలో తృప్తి తీరా తాగడానికి పాలు కనబడకపోతే మీ కుర్రవాడు కోపంతో పసిబిడ్డలను పడదోసుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు. వాళ్ళు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు తల్లివే కదా అని. అర్థమైందా? మా ఇళ్లలో తృప్తి తీరా త్రాగడానికి పాలు కనపడకపోతే వచ్చిన పిల్లల్ని వేసుకొచ్చేవాడు కదా. పాలు కనపడలా తృప్తి తీరా తాగడానికి. మీ కుర్రవాడు కోపంతో పసిబిడ్డలను పడదోసుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు. వాళ్ళు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు తల్లివే కదమ్మా, ఆలోచించు అంటే, పుట్టడు నేడు దొంగిల పోయి మాయిలు సొచ్చి తా నుట్టి అందక రోళ్ళు బీటలు నొక్క ప్రోవిడి ఎక్కి చేవెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీగడ పాలు చేరల బట్టి త్రావెతలోదరి. నిన్నగాక మొన్న పుట్టాడు లేదో అప్పుడే దొంగతనాలు మొదలుపెట్టాడు. అవి కూడా మామూలు దొంగతనాలుగా లేవు, మామూలు దొంగతనాలుగా ఉన్నాయా? మా ఇంట్లో జొరపడి ఉట్టి అందకపోతే రోళ్ళు పీటలు ఒకదాని మీద ఒకటి ఎక్కించి అందుకోవాలని ప్రయత్నించాడమ్మా. మీ వాడు ఈ విధంగా చేస్తాడేమో అని మేము ఇంకా ఎత్తుగా కట్టాము. చేయి పెట్టడానికి వాడికి సాధ్యం కాలేదు. కింద నుంచి కొండకు పెద్ద చిల్లి పెట్టి మీగడ పాలు దోశలతో పట్టి తాగాడు. ఇంత సన్నని కడుపు కలదానవు అంత పెద్ద పొట్టగల కుర్రవాడిని ఎలాగన్నావమ్మా? నిందాస్తులు అంటారు. ఇంత సన్నని కడుపు గలదానవు అంత పెద్ద పొట్టగల కుర్రవాడిని ఎలాగన్నావమ్మా? ఆడంజని వీరల పెరుగోడక నీసుతుడు త్రావి ఒక ఇంచుక తా గోడలి మూతికి చరిమిన కోడలు మృత్సనుచునత్తలొట్టెల తాంగి. అమ్మా, ఆటలకని బయలుదేరి నీ కొడుకు ఇదిగో వీళ్ళ ఇంట్లో పెరుగు త్రాగిపోయాడు. వెళ్ళేవాడు వెళ్ళక నిద్రపోతని ఇంటి కోడలి మూతికి కొద్దిగా పెరుగు అంటించి వెళ్ళిపోయాడమ్మా. దొంగ తిండి తిన్నదని పాపం కోడల్ని అత్తగారు కొట్టింది. వారిల్లు సొచ్చి కడవల దోరం బగునెయ్యి త్రావి తుదినా కడవల్ వీరింటని సుతుండిడ వారికి వీరికి దొడ్డ వాదయ్యే సతీ. నీ సుపుత్రుడు వాళ్ళ ఇంట్లో చొరబడి గుమగుమలాడే నెయ్యి త్రాగి చివరకు ఆ కడవలు వీళ్ళ ఇంట్లో పడవేసిపోయాడు. నీ సుపుత్రుడు వాళ్ళ ఇంట్లో చొరబడి గుమగుమలాడే నెయ్యి త్రాగి చివరకు ఆ కడవలు వీళ్ళ ఇంట్లో పడవేసిపోయాడు. ఓ ఇల్లాలా, వాళ్ళకి వీళ్ళకి పెద్ద పోట్లాట అయిపోయింది తెలుసా? వేలుపులటే నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు వికవిక నగి మా వేలుపుల గోడపై నోహేలావతి నీ తనూజుడెంగిలి చేసెన్. మా ఇంట్లో దేవతలను చిత్రించిన గోడలు చూశాడమ్మా నీ కొడుకు. మా ఇంట్లో దేవతలను చిత్రించిన గోడలు చూచాడు నీ కొడుకు. వీళ్ళు దేవతలా, నాకంటే దేవతలు ఎవరు అంటూ ఆ గోడ మీద నీ కొడుకు ఎంగిలి చేశాడు. గోడ మీద ఎంగిలి చేశాడు. ఇదిగో యశోదమ్మ, గొప్పగా నవ్వేవు గాని ఇది విను అని ఇంకొక నెపం చెబుతున్నారు. వెన్నది నగ బొడగని మా పిన్నది అడ్డంబు వచ్చి విడిదికి దివియంజ జన్నొడిసి పట్టి చీరెను చిన్ని కుమారుండే ఇతడు సీతాంశుముఖి. మా ఇంట జొరపడి నీ కొడుకు వెన్న తింటూ ఉంటే చూచి మా చిన్నమ్మాయి అడ్డం వెళ్ళి ఈవలకు లాగింది. మీ వాడు ఆ పడుచు పిల్లను ఒడిసి పట్టుకొని
రొమ్ము మీద గోళ్లతో గీరి పారిపోయాడు. ముఖం ఇంత చేసుకుని చూస్తున్నావు గాని ఇవి పసిబిడ్డడి చేష్టలేనా తల్లి? ఇవి నిన్నగాక మొన్న పుట్టాడు చిన్న పిల్లాడు, వాళ్ళకి అర్థం కావట్లే ఇవి చిన్నపిల్లలు చేష్టలేనా తల్లి? ఇమ్మగువ తన్ను వాకిట గుమ్మరుచో జీరి నిలిపుకొని పేరడుగన్ కెమ్మోవి గరచి వడిజనే అమ్మా ఈ ముద్దు గుర్ర డల్పుడే చెప్పుమా. నీ కొడుకు వాకిట్లో నుంచి వెళుతూ ఉంటే ఆ అమ్మాయి పిలిచి నిలబెట్టి నీ పేరేమిటి బాబు అని అడిగింది. నీ కొడుకు వాకిట్లో నుంచి వెళుతూ ఉంటే ఈ అమ్మాయి పిలిచి నిలబెట్టి నీ పేరేమిటి బాబు అని అడిగింది. మీ వాడు చటుక్కున ఆ కుర్రదాన్ని పెదవి కొరికి తుర్రుమని పారిపోయాడు. నీ ముద్దుల కొడుకు పసివాడంటే నమ్మమంటావమ్మా? చేబంతి దప్పి పడెనని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలక మాడక నీ బిడ్డడు వలువదొచ్చే నెలతుక తగునే. తన చేతి బంతి ఎగిరి వచ్చి మా పెరట్లో పడిందని మీ వాడు మా దొడ్డి లోపలికి వచ్చాడు. అప్పుడు పెరట్లో మా చిన్నది స్నానం చేస్తూ ఉంది. నీ సుపుత్రుడు ఆ అమ్మాయి చీర తీసుకుని పారిపోయాడు. ఇదేమైనా బాగుందా? ఇచ్చెలువ చూచి మృచ్చిలి ఎచ్చుగా నురెకెంచుకొనుచు నరిగెద నాతో వచ్చెదవాయని అన్నా రిచ్చిరుతడు సుదతి చిత్రమిట్టి దిగలదే. మా అమ్మాయిని చూచి మీ కుర్రవాడు నిన్ను దొంగతనంగా లేవ తీసుకుని పోతాను, నాతో వచ్చేస్తావా అని అడిగాడట. యశోదమ్మ తల్లి, ఇలాంటి చిత్రం ఎక్కడైనా చూసామా? అప్పుడు ఆయన వయసు ఎంత ఉందండి? 7 ఏళ్ళు, అదే 5 ఏళ్ళు, 1 సంవత్సరం వెళ్ళిపోతుంది తర్వాత. ఇది ఎంత చిత్రం! ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత వయసు గలవాళ్ళు, ఈ పిల్లవాడు కూడా అంతే. అంటే ఆ దేవుడు అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు అక్కడ. అందుకని ఇవన్నీ రకరకాల లీలలన్నీ చేస్తున్నాడు. కొడుకులు లేరని ఒక సతి కడువగవగ తన్ను మగనిగా గైకొనిన కొడుకులు గలిగెదరని పైబడి నాడిది వినుము శిశువు పనులే తల్లి. తలగిన రానందల మనదలగగ యా చెలికి నాన తల ఎత్తగా నీ తలంగిన చోటయ్యది అని తలయూచన్ నీసుతుడు తనవే మృగాక్షి. కొడుకులు లేరని ఒక ఆమె బాధపడుతూ ఉంటే నన్ను మగాడిగా చేసుకుంటే కొడుకులు పడతారు అన్నట్ట. చిన్న పిల్లవాడు, వీళ్ళేమో పెద్ద పెద్దవాళ్ళు అంటూ మీదికి వచ్చాడు. ఆ పసివాన్ని పనులేనమ్మా. మా వాడలో ఒక యువతి మీ వాడిని చూసి తను తాకపోకు దూరంగా పో అన్నది. మీ సుపుత్రుడు దూరంగా వెళ్ళకపోగా కొంటెగా తల ఊపుతూ ఏది అని అడిగాడు. పాపం ఆ అమ్మాయి సిగ్గుతో చితికిపోయింది. ఇది బాగుందా చెప్పు తల్లి? బ్రాలగ వచ్చిన నీ సతి చూలాలం దలగు మనుడు చూలగుటకు నే మూలంబు సెప్పుమనే నీ బాలుండు సెప్పుదురే సతులు పర్వేందు ముఖి. నీ కొడుకు ఒళ్ళో కూర్చోవటానికి వస్తే ఈ ఇల్లాలు నేను గర్భవతిని దూరంగా ఉండు అన్నది. గర్భవతిని కావడానికి కారణమేమిటి చెప్పమ్మా అని అడిగాడు నీ కొడుకు. ఓ పూర్ణచంద్రముఖి, నీ కొడుకు తెలివితేటలు నీకే ఆనందం కలిగించాలి గాని అలా అడిగితే ఎవరైనా చెప్తారటమ్మా, చిన్నపిల్లాడు కదా. ఓ ఇల్లాలా, మా మగవాళ్ళు బయటకు వెళ్ళగా చూసి రహస్యం చెప్పాలి, దగ్గరకు రమ్మని నీ కొడుకు ఆడుకుందాం వస్తావా అని అడిగాడు. ఈ వయసులో ఇలాంటి ప్రశ్న అడిగే బిడ్డడు ఏ యుగంలోనైనా ఉన్నాడని విన్నామా? వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత చిన్నపిల్లవాడికి ఇలా అడగడం ఏమిటి అని. ఆటలాడుతూ అలసిపోయి నా కొడుకు నిద్రపోయాడు. నీ సుపుత్రుడు నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి దాన్ని వీధుల వెంట తోలాడు. ఎంత దొడ్డ నాయకుడి బిడ్డడైతే మాత్రం ఇంత అల్లరి పెట్టడం న్యాయమేనా? మా పిల్లవాడు నిద్రపోతున్నాడు అలసిపోయి. నీ కొడుకు ఏం చేశాడు? ఆ లేగదూడ తోకకి ఆయన కొడుకు జుట్టుని కట్టాడట, వీధుల వెంట తోలాడట. ఎంత నాయకుడి బిడ్డ అయితే మాత్రం ఇంత అల్లరి పెట్టడం న్యాయమేనా అని అడుగుతున్న ఇంకొక ఆమె. నీ కొడుకు నా కొడుకు మీద పడి వాడిని గట్టిగా పట్టుకుని వాడి పొట్ట పోయినా వదలక బానెడు వెన్న బలవంతంగా పట్టించాడు. మా వాడికి ఊపిరాడటం లేదు. నా బిడ్డని తీసుకొచ్చి చూపిస్తాను, ఇదిగో ఏమైనా అయితే నువ్వే సమాధానం చెప్పుకోవాల్సిమా అని యశోదమ్మతో అంటుంది.
నా కొడుకు నీ కొడుకు నా కొడుకు మీద పడి వాడిని గట్టిగా పట్టుకుని ఒక బానెడు వెన్న వదలకుండా నోట్లో బాగా పోసి తాగు అని తాగించట వదలకుండా. మా వాడికి ఊపిరి ఆడడం లేదమ్మా, నా బిడ్డని తీసుకొచ్చి చూపిస్తాను, ఇదిగో ఏమైనా అయితే నువ్వే సమాధానం చెప్పుకోవాలి అని యశోదమ్మని అడిగిందట. 21 నిద్రింపగా నిరిగట్టిన వలువ వీడ్చి నేటగు తేలున్ కరపించి నీ కుమారుడు వెరచుచున్నది పర్వనగియ విహితమే సాధ్వి. ఒక స్త్రీ ఎదిరిస్తుంటే నీ కొడుకు పెద్ద తేలుని తెచ్చి కర్పించాడమ్మా. ఆ అమ్మాయి భయంతో బాధతో కేకలు పెడుతూ గంతులు వేస్తూ ఉంటే మీ వాడు పక్కపక్క నెవ్వాడు, ఇది ఏమైనా బాగుందా తల్లి నువ్వే చెప్పు. నా కొడుకు కోడలు ఏకాంతంగా ఉంటే నీ కొడుకు ఒక పామును తెచ్చి పైన పడవేశాడు, ఒంటి మీద బట్టలు లేవని కూడా గుర్తు లేక వాళ్ళిద్దరూ పరిగెత్తుతూ ఉంటే నీ కొడుకు హేళనగా కేకలు పెట్టాడు, ఇది మంచి లక్షణమేనా చెప్పు తల్లి. మా పేటలో ఒక యువతి చల్ల చిలికిన తర్వాత ముందుకు వంగి వెన్నెత్తిస్తూ ఉంటే నీ కొడుకు కొంటె పనులు చేశాడమ్మా, చూడు తల్లి వీడికి కొంచెం బుద్ధి చెప్పలేవా అని. మళ్ళా ఇలాంటి అల్లరి మాటలన్నీ ఓ యశోదమ్మ, మా వాడలో ఉన్న గోపికలందరము కలిసి మీ బిడ్డడు వస్తాడేమో అని పాలు పెరుగులు భద్రంగా ఇండ్లలో పెట్టి తలుపులకు తాళాలు వేసి పైన ముద్రలు కూడా వేశాం. మేమందరము తాను వచ్చే దారి వంకకు చూస్తూ కాపలా ఉన్నాం. ఎప్పుడు వచ్చాడో ఏమిటో, తలుపుల తాళాలు వేసినట్లే ఉన్నాయి. నీ కొడుకు ఒక ఇంట్లో నాట్యం చేస్తూ ఉన్నాడు, ఒక ఇంట్లో పాటలు పాడుతూ ఉన్నాడు, ఒక ఇంట్లో నవ్వుతూ ఉన్నాడు, ఒక ఇంట్లో నుంచి తిరుగుతూ ఉన్నాడు, ఒక ఇంట్లో నుంచి వెక్కిరిస్తూ ఉన్నాడు, మరొక ఇంట్లో నుంచి రకరకాల జంతువుల అరుపులు పక్షుల కోతలు కూస్తూ ఉన్నాడు. ఇలా చేసి చేసి ఎక్కడికి పోతాడో ఎప్పుడు పోతాడో కనపడకుండా మాయమవుతాడు. తీరా తలుపులు తీసి చూస్తే ఖాళీ కడవలు మాత్రం అటు ఇటు పడి ఉంటాయి. మీరు ప్రభువులైతే అయినారు, మీకు ఎంతో సంపద ఉంటే మీరు కడుపు నిండా తినవచ్చు, ఒంటి నిండా పెట్టుకోవచ్చు. అంతేగాని ఇలా బిడ్డలకు పేదవాళ్ళ ఇళ్ల మీదకు పంపించి ఇలా నవ్వుతూ ఊరుకుంటారంటమ్మా. ఓయమ్మా నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నల్ల సురభులాన మంజులవాణి. ఇదిగో తల్లి, నీ బిడ్డడు మా ఇండ్లలో పాలు పెరుగు బ్రతకనివ్వడం లేదమ్మా. మా అన్నగారు నందప్రభుల వారి ఆవుల మీద ఒట్టు మమ్మల్ని మెత్తని మాటలతో సర్దిపుచ్చాలని చూస్తావేమో. ఇక ఈ వాడలో ఉండలేం, ఊరు విడిచి పోవలసిందే కానీ మాకు మరో గతి లేదు అని మరియు అనేక విధముల బాలకృష్ణుడు చెయ్యి వినోదంబులు తమ యందు చేరి మహాప్రసాదంబులని ఎరుగక దూరుచున్న గోపికలకు యశోద ఇట్లనియే. ఈ విధంగా గోపికలు ఎన్నో విధాలుగా చిన్ని కృష్ణుని నేరాలను ఎత్తి చూపుతూ గొడవ చేశారు. బాలకృష్ణుడు చేస్తూ ఉన్న ఆ వినోదాలన్నీ తమ ఎడల అనుగ్రహించిన మహాప్రసాదాలన్నీ వారు తెలుసుకోలేకపోయారు. వారి మాటలన్నీ విన్న యశోద వారితో ఇలా అన్నది. తన్ను విడచి తనడిట్టటు నెన్నడు పొరుగిన్ల త్రోవలెరుగడు నేడు కన్నులు తెరవని మాయి చిన్న కుమారుని రవ్వసేయందకునే. మా కన్నయ్య నా ఒళ్ళో కూర్చుండి పాలు త్రాగుతుండటమే తప్ప నన్ను విడిచి పక్కకైనా పోడు. మా చిన్ని కన్నయ్యకు పక్క ఇంటికి త్రోవలు కూడా తెలియవు. ఈనాటికి సరిగా కళ్ళు తెరవని పసుగుడ్డుని ఇలా అల్లరి పెట్టడం మీకేమైనా బాగుందా? మరి అక్కడ సన్నివేశం అట్లా ఉన్నది. యశోదమ్మని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలా ఇంతవరకు. ఆమె ఒళ్ళోనే పడుకుని నిద్రపోతున్నాడు, పాలు తాగుతున్నాడు, ఏలో పడుకోబెడుతుంది ఆవిడ. మరి ఎక్కడికి పోయింది? పోలే, తన కొడుకు తన దగ్గరే ఉన్నాడు. వీళ్ళందరూ చూస్తే ఆడిపోసుకుంటున్నారు. అందుకని మరి మీకేమైనా బాగుందా ఇలా అల్లరి పెట్టడం అంటుంది ఆయమ్మ. అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడీత డెగ్గులు మానరమ్మ రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులారా. ఈ బిడ్డడికి మరేమీ తెలియదు, ఏదో తనంతట తాను ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. మా వాడు ఎంతో మంచివాడు, పరమాత్ముడుగా తానొక్కడే ఉంటాడు, తానే ఆనంద స్వరూపుడు గనుక తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు. అమలారా తల్లులారా, మీరందరూ సకల సద్గుణవతులు, 3 లోకాల్లోనూ అందమైన వారు. ఈ నా బిడ్డడిపైన నిందలు వేయకండి, మిమ్మల్ని బతిమాలుకుంటాను అని యశోద వారుల నొడంబరిచి
పంపి కొడుకును కోపింపం చాలక ఉండే ఇట్లు. యశోదాదేవి విధంగా గోపికలను సముదాయించి సర్ది చెప్పి ఒప్పించి పంపివేసిందే కాని కొడుకును మాత్రం కోపగించలేకపోయింది. కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడయి శాంతుని సొంపునన్ పరమసాధుని పెంపున గోలమాడ్కి విభ్రాంతుని కైవడిల్ జడుని భంగి కుమారుడూరకుండే ఏ వింతయు లేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. గోపికలందరూ వచ్చి తాను చేసిన అల్లరి పనులన్నిటినీ వర్ణించి చెప్పగానే కృష్ణుడు భయపడ్డాడు. పరమశాంతునిలాగా ఎంతో సాధు స్వభావం కలవాని వలె, అమాయకుని వలె, ఆడుకోవటమే చేతగాని వాని వలె మౌనం నటించాడు. గోపికలు తన మీద నేరాలు చెబుతుంటే తెల్లబోయి తల్లి వక్షస్థలం మీద తల ఆనించుకొని ఎంతో బుద్ధిమంతుళ్లాగా ఆడుకోసాగాడు. అంతనొక్కనాడు బలభద్ర ప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు వన్ను తినని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని ఇట్లని. ఇంకా తర్వాత విషయం రేపు మృద్భాక్షణం. ఆయన మట్టి తింటాట. చూడండి, ఇంత పాలు పెరుగు తాగడానికే వెళ్ళేటువంటి వాడికి అసలు మృద్భక్షణం ఎందుకంటారు? మట్టి తినాల్సిన అవసరం ఏంటి ఆయనకి? వీళ్ళేమో ఇన్ని చెప్పారు కదా, ఇన్ని కుండల పాలు పెరుగులు నేతులు మా మేగళ్ళు తింటే మరి ఆ మట్టి తినాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఆ లీల మనకి చెప్పడం కోసం. పాలు పెరుగు ఎందుకు? మనలాంటి వాళ్ళం కాస్త బ్రతకడం కోసమే ఆయన చెప్పింది. ఓ చోట అంటాడు స్వామి, ఒక చోట నీకేం కావాలో కోరుకోండి అంటే అందరూ తలొకటి కోరుకుంటారు. నాకు మజ్జిగ కావాలి, నాకు పెరుగు కావాలి, నాకు మేగడ కావాలి, నాకు పాలు కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. చుట్టూ ఉన్న బాలు అందరూ కోరుకుంటే మీ అమ్మ వాళ్ళు మీకు పెట్టరా? మాకు ఎక్కడ పెడతారు? వాళ్ళు నగరానికి తీసుకుపోయి అమ్ముకుంటారు కదా. అవ్వా, మీకు లేకుండా అలా అమ్ముకుంటారా? అయ్యో, జాలి లేదా మీరంటే అని అందరికీ అందిస్తున్నాడు. అదనమాట. అందుకని ఆ విషయాన్ని మళ్ళా రేపు మాట్లాడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. हरि ओम तत्सत. जय जय सद्गुरु महाराज की जय. काली माता को जय. हर नमः पार्वती पतये हर हर महादेव. राजाधिराज सद्गुरु राज सार्वभौम जय जय गुरुदेव समर्थ की जय.